గతేడాది డిసెంబర్లో మిగ్జాం తుపాను మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. వేలాది ఎకరాల్లో వరి, ఇతర పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. రైతులకు పెట్టుబడులు సైతం తిరిగిరాని పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులకు పంట నష్టపరిహారం ప్రకటించింది. అయితే ఇందులో కొంతమందికి ఇప్పటికీ రాకపోవడంపై కృష్ణా జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 250 మంది రైతులు ఉన్నామండి. 200 మందికే పడ్డాయి, 50 మందికి పడలేదండి పంట నష్టం. ఈలోపు గవర్నమెంట్ ఎలక్షన్లు రావటం, గవర్నమెంట్ మారటం, మరి మా 50 మందికి కూడా నూతన ముఖ్యమంత్రి బాబు గారిని వేడుకుంటున్నాం. మా రైతులందరం మాకు కూడా పంట నష్టం ఇప్పించాల్సిన వరకే కోరుతున్నాము. అట్లాగే దాళవా వేసుకునేటప్పటికి ఈ పంట వేయమని, ఆ పంట వేయమని అంటున్నారండి. 1010 అయితేనేమో నోకవుతుందని మిల్లర్లు చెబుతున్నారండి. గవర్నమెంట్ చెప్పే ఇత్తనమేమో నోకవుతుందండి. ఈ ఒడి తీసుకెళ్ళి మిల్లర్లోకి వెళ్తేనేమో నోకవుతుంది, మాకు వద్దు అంటున్నారండి. అది కూడా ఒకసారి పెద్ద సమస్య అయిందండి. గవర్నమెంట్ దాన్ని కూడా పరిగణనలో తీసుకొని మా సమస్యలని పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాము. తుఫానికి పడ్డాయి కొంతమందికి, జూన్లో అవి మాకు పడలేదు. మా ఈ ఊర్లో వచ్చేసి 200 మందికి పడ్డాయి, 50 మందికి పడలా. మాకు అవి అడిగితే ఇక్కడ చూస్తే ఉన్నాయి, వీళ్ళ దగ్గర మా ఈ డబ్బులు ఎంతనే ఉన్నాయి, రాసి పంపించారు. మరి అవి ఎలా పడలేదని 2వ కిస్తులో పడతాయి అన్నారు. అంతలోకి ఎలక్షన్లు వచ్చేసినాయి. 5 ఎకరాలకు ఇస్తున్నారు, 15 ఎకరాలు అయినాయి, 20 ఎకరాలు అయినాయి, 7 ఎకరాలు అయినాయి. అది లెక్క. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రధానంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేలు నేలవాలిపోగా కోసిన వరి పనలు నీటిపై తేలియాడాయి. వరితో పాటు అరటి, పసుపు వంటి పంటలకు నష్టం వాటిల్లింది. వారం 10 రోజుల్లో ఇంటికి పంటలు చేరుకుంటోన్న క్రమంలో అనుకోని విధంగా తుపాను రైతుల ఆశలను చిదిమేసింది. ప్రధానంగా వరి రైతులు దారుణంగా నష్టపోయారు. ఒక్కో రైతు ఎకరాకి 30 నుంచి 40 వేల రూపాయల వరకు సాగు ఖర్చు చేశారు. అయితే పరిహారం పంపిణీ రైతులందరికీ చేరకపోవడం వారిని కలవరపరుస్తోంది. 2003 సంవత్సరం తుఫాను వల్ల మాది దాదాపుగా 10 ఎకరాలు వరి నష్టపోయాము. 5 ఎకరాల వరకు లిమిట్ చేసి 5 ఎకరాల వరకు రాశారు. మొత్తం టోటల్గా చాలా మంది 200 పైగా రైతులు నష్టపోతే దాదాపుగా 150 మంది, 200 మంది రైతులు పండి ఇంకా ఒక 50-60 మంది ఉన్నలో మిగిలిండి. అలాగే గన్నవరం పక్కన మాకు అనుకుని ఉన్న గన్నవరం మండలంలో మా పొలాలు ఉండండి, అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉంది. టోటల్గా అదేమంటే ఇది పంపించామంటే కరెక్షన్ చేసి ఆధార్ నెంబర్ మ్యాపింగ్ లేవు అది అన్నారు. మళ్ళీ ఇప్పుడు అడుగుతుంటేనేమో గవర్నమెంట్ పాలసీ అంటే చెబుతున్నారు. ముఖ్యమంత్రి గారు మా ఎందుకు దయవంచి కొంచెం డబ్బులు మా రిలీజ్ చేస్తే కష్టకాలంలో వాడుకుంటామండి. పోయిన పంట ఇంతవరకు డబ్బులు పడలేదండి. పంట నష్టం కొద్దిగా ఈ కోరుకుంటున్నాం వేయమని. 200 మంది పండి ఒక 50 మంది పడలేదు. మరి ముస్తాబాద్ పొలం ఉన్న పొలం ఆధార్ కార్డు ఇస్తేనేమో డూప్లికేట్ అని వస్తుంది. అక్కడ ఇక్కడ ఇస్తే ఒకసారి వేయాలంటున్నారు. 2 సార్లు ఇస్తే 2 సార్లు కూడా ఒకసారి కూడా పడతలేదండి. డబ్బులు అయితే అక్కడెక్కడ మీ దాంట్లో వచ్చి ఉండే అంటున్నారు, కానీ మా అకౌంట్లోకి రావట్లేదు. మేము పంపించాము అంటున్నారండి ఆర్బీకేలో. ఎన్నిసార్లు తిరిగినా కానీ రావట్లేదు డబ్బులు. మరి దయచేసి ఆ డబ్బులు ఇప్పించమని కోరుకుంటున్నామండి. పొలం వేసాం మేము, పంట నష్టం రాలేదు మాకు. ఇంకా 200 మందికి పడ్డాయి, 50 మందికి పడలా. అది మేము ఇవ్వమని కోరుతున్నాం. మిగ్జాం తుపాను నష్టపరిహార పంపిణీ వీలైనంత త్వరగా అందిస్తే పెట్టుబడి సాయం క్రింద ఉంటుందని రైతులు కోరుతున్నారు.